అత్తమ్మ అత్తమ్మ ఏందో సప్పుడు ఎట్లేవు 2 సార్లు పిలిచినా ఏంది చెప్పరాదు మరి. ఏముంది వద్దన్నావు ఇల్లు కావాలి ఉంటానంటాను అన్నాం కానీ మరి రాయి మరి నీ కొడుకు మరే ఎందుకు ఉంటామా కోళ్ళు కుక్కలు అక్కలు ఏడిపోతాయి సపరేట్గా రమ్మని పో అందరం కూడిపోదాం ఈడ పోయి ఆడ పోయి 10,000 తెచ్చింది పోదాం అని ముందు ఎగేసి మనలా సంతోషంగా తయారు చేస్తే దాన్ని ఇంటికాడ ఉంచితే ఏమనుకుంటుంది రమ్మని పో అంటాడు. అదే వాడు అంటే నువ్వు వచ్చి రమ్మని అంటాను మళ్ళీ అప్పుడు వద్దనన్నావు ఇప్పుడు రమ్మని అంటాను వచ్చి ఏం వద్దు కన్నుడు ఎప్పటికీ ఇంటికి ఇచ్చినావు వాడు అంటేనే వచ్చినావు కదా వాడు అనుకుంటే రమ్మని పోయినావు కదా ఎందుకు మరి మీరే పోదు నేను రాను. ఎందుకు ఏడతాను వద్దు నాకు ఏడవకండి రాను నేను రాను నాకేం అవసరం. ఏమన్నా ఒకసారి కోళ్ళు గిట్ల బార్లు గిట్లు ఉన్నాయి కదా అవి ఇంటికాడ ఉండాలని అన్నా కానీ దానికే ఏడతా ఉన్నావా ఇక కోడలు ఎట్లా బాధన చేయాలని ఏడతాను ఏంది బాధన ఎందుకు బిడ్డ నాకు బాధ అనిపిస్తే నేను అప్పుడు వద్దానుడు ఏంది మళ్ళీ వచ్చాను ఎందుకు అప్పుడేంటే నా ప్రాణానికి నాకెంత సంతోషం ఉంటుంది ఆడ అన్నాడని ఏదో కడుపులో పెట్టిన కొడుకు కాబట్టి అదనే మీ వాళ్ళందరూ వస్తారు కదా మా అమ్మ ఉండొద్దని అని అంటే ఇప్పుడు వచ్చి అంటాను నువ్వు మరి అది ఏడ్చిందనంటే ఇక మా అవ్వ ఏడ్పించినవా చేసినవా నేను చెప్పను సంబరంగా పోదామని అంటివి మళ్ళీ ఎందుకు ఏడతాను ఏదో అన్నా నాకెందుకు నేను ఎవరితో ఎందుకు చెప్తా బిడ్డ ఏం చెప్పను నాకు అవసరం లేదు. దాదా మా సంతోషకరకని పోర్రి మీరు అన్ని చూసుకుంటూ పోకు అన్ని కోళ్ళను వాటిని వీటి చూసుకుంటూనే కావాలి కాసుకుంటూ ఉంటా మీరు పోయి జాతర పోయి మంచిగా రా పోర్రి నువ్వు రాకుంటుంటే ఇక తుర్తి ఉండదు నేను రాను వద్దన్నాక నేను ఎందుకు కొత్త వీటి నాకేం అవసరం వద్దు రాను. నువ్వు రాకుంటే ఎట్లుంటుంది రా నీ బిడ్డ అనుకో ఏదో నేను అన్న తప్పే కానీ నువ్వు రా నీది మంచి గుణం.